హాయ్ హలో అండి, అంతా బాగున్నారండి. ఇప్పుడు పిల్లలకు టెంపుల్ కటింగ్ డ్రెస్సుల మీద పిచ్చి పెట్టిందండి. అందుకోసమని బార్డర్ ఉన్న చీరలని బీరువాలు తీసి మరీ వెతుకుతున్నారు. ఆ వెతుకులాటలో అస్సలు కట్టుకోకుండా బీరువాలో అడుగున పడేసిన చీర వాళ్ళ కంటబడింది. ఇంకేముందండి, కుట్టాల్సిందే. టెంపుల్ కటింగు డ్రెస్ కావాలని కూర్చున్నారు. 8 సంవత్సరాల క్రిందటి చీర ఫాల్ కూడా వేసాం కానీ కట్టుకోలేదు. మీరు కూడా రండి, కట్ చేద్దాం. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. వాళ్ళ మోజు తీరాలి కదా. చీరలో ముందుగా పౌంటి చెంగు వైపు నుంచి అదిగోనండి 1 మీటరు 6 పాయింట్లు అంత కట్ చేసి ఆ బిట్టునంత వరకు తీసేస్తున్నాను. పై భాగానికి హ్యాండ్స్ కోసం 6 పాయింట్లు కరెక్ట్గా టేప్తో కొలత పెట్టి తీసుకున్నాను నేను. ఆ బిట్టు అంతవరకు కట్ చేద్దాం. పిల్లలకి ఇప్పుడు టెంపుల్ కటింగ్ పిచ్చి పట్టేసిందండి. డిజైన్ శారీ, బార్డర్ ఉన్న శారీ కనపడితే చాలు కుట్టేయమంటున్నారు. ఇది కొత్త చీరేనండి, అయితే కట్టుకోలేదు, అలాగే ఉండిపోయింది 8 ఏళ్ల నుంచి. వాళ్ళ కోరిక మేరకు అలాగే కట్ చేద్దామని కూర్చున్నాను. ముందుగా కొలిచి పై పార్టు హ్యాండ్స్ కోసం 6 పాయింట్లు పట్టింది ముక్క, అంతవరకు కట్ చేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. మిగిలిన క్లాత్ని 8 మడతలు వేసేసి మనం టెంపుల్ కటింగ్ కోసం తీసుకుందాము. ఈ టెంపుల్ కటింగు డ్రెస్సులు బాగుంటున్నాయండి, పిల్లలకు కూడా బాగా అందంగా ఉంటున్నాయి. పొడవు వచ్చేసి 38 తీసుకుందాం. కింద పొడవు, నడుము వచ్చేసి 40. దీనికి ఇది 8 మడతలు వేసాం కాబట్టి 8 x 7 అంటే మధ్యలో టెంపుల్ కటింగ్ కోసం 7 తీసుకుంటే సరిపోతుంది. 56 వస్తుంది. 8 ఏళ్ళు 56. దాన్ని ఒక 8 కుట్ల కోసం 8 రోళ్ళు 16 పోతే మనకి ఖచ్చితంగా ఖర్చులకు వచ్చేస్తుంది. ఇలా మనం పొడవు కొలుచుకొని మిగతా ఉన్నదంతా కట్ చేసి తీసేసుకోవాలి. కింది భాగానికి బార్డర్ ఉంటుంది, అలా తీసేసుకోవాలి. 8 మడతలు వేసిన దీన్ని కట్ చేసిన వైపు అటు 6.5 ఇటు 6.5 పోను. సెంటర్లో మనకి 7 వస్తే చాలండి, ఎందుకంటే ఇది టెంపుల్ కటింగ్ కాబట్టి ఇదంతా క్రాస్ కింద తీసేసేయాలి. నడుము సన వచ్చేసి 40 రావడానికి మనం ఇది వచ్చేసి 8 ఫోల్డింగ్ల మీద ఉంది కాబట్టి 8 ఏళ్ళు 56. ఆ 56లో మనకి 40 పోతే మిగతా వచ్చేసేసి అవన్నీ కట్ చేసినవి ముక్కలు జాయింట్ చేయటం కోసం ఒక్కొక్క జాయింట్కి పాయింట్ పడుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. కింద నుంచి బార్డర్ ఉన్న వైపు నుంచి 6 పాయింట్లు పైకి మనం ఇలా ఒక లైను డ్రా చేసుకోవాలి. దేనికంటే కటింగ్ అక్కడ దాకా వస్తుంది, మనం స్టిచ్చింగ్ అక్కడ దాకా చెయ్యాలి. బార్డర్ కట్ చేసే పని ఉండదు కదా, దీనికి చక్కగా బార్డర్ వస్తుంది, బార్డర్ కట్ చేసే పని ఉండదు. అదిగోనండి సెంటర్ అటు 6.5 ఇటు 6.5 పోను, సెంటర్ వచ్చేసి 7 వచ్చింది. అక్కడి నుంచి మనం ఇక్కడ లైన్ గీసుకున్న దగ్గరికి మనం క్రాస్గా మనం అలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడాను అలాగే ఒక లైను డ్రా చేసుకోవాలి. ఈ కటింగ్ మాత్రం ఈజీయేనండి. మన పిల్లల నడుమును బట్టి కొలతలు వస్తూ ఉంటాయి, అంతేను. దాన్ని మనం హెచ్చవేసుకొని ఎంత వచ్చిందా ఏందా అనే దాన్ని బట్టి ఒక్కరో ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బంది లేదండి. మళ్ళీ ఒక్కరో స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కుట్టుకుంటాం కదా, ఆ లైన్లు మళ్ళీ మనం కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ ఉండదండి, చెడిపోవడం అనేది మాత్రం ఉండదండి. డ్రెస్సు
కొత్త వాళ్ళు సైతం చక్కగా ఇది కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. పెద్దవాళ్ళ చీరలు కానీ ఏవైనా కానీ బార్డర్ ఉన్న శారీస్ అయితే ఈ టెంపుల్ కటింగు చాలా అందంగా వస్తుందండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చిందండి డ్రెస్సు. క్రింద దాకా కూడాను మొత్తం కట్ చేయకూడదు. ఒక 6 పాయింట్లకు మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర దాకా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అటు ఇటు క్రాస్గా ఇలా మనకి అలా వచ్చేస్తుంది. మనకి అవి వచ్చేసి 8 ఫోల్డింగ్తో ఉన్న టెంపుల్ కటింగ్ అది. దానికి కాను లైనింగ్ నేను చూడండి ఎలా తీస్తున్నానో. 37 పొడవు తీస్తున్నాను నేను. మనం కింద పట్టీ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద 37 తీశాను. దాన్ని కింద పట్టీ కూడా వేస్తాం కదా, ఒక అంగుళం పట్టీ. నేను ఇలాంటి వాటికి ఎక్కువగాను అంబ్రెల్లా కటింగు కానీ ఇలాంటి టెంపుల్ కటింగు కానీ నేను కుచ్చిళ్ళు పెట్టేలాగా నేను లైనింగ్ వాడనండి. నేను 4 ముక్కల లంగాలాగా మన శారీ పెట్టికోట్స్ కటింగ్ తీసేసి 4 ముక్కలు జాయిన్ చేసి కుట్టేస్తూ ఉంటాను. ఇలా వేస్తేనే లైనింగు బాగుంటుంది. అటు 11 ఇటు 11.5 పెట్టాను. దాన్ని మనం అలా క్రాస్గా పట్టుకొని కటింగ్ చేసుకున్నామంటే 4 బిట్లు వచ్చేస్తాయి మనకి. దీన్ని మనం జాయింట్లు చేసుకుంటే మనకి లైనింగ్కి చక్కగా వస్తుందండి. నేను ఎప్పుడు కూడాను అంబ్రెల్లా కటింగుకి ఈ టెంపుల్ కటింగుకి ఇలాగే నేను 4 ముక్కల లంగా కింద తీసేస్తూ ఉంటాను. క్లాత్ కూడా చాలా తక్కువ పడుతుంది, విడితి కూడా బాగా వస్తుందండి. అయినా కానీ ఈ పమిట చెంగు డిజైన్లో మనం పై పార్ట్ కోసం తీసుకుంటే చాలా బాగా వస్తుంది. అందుకని నేను దాన్ని పై పార్ట్ కోసం తీసుకున్నాను. మనం ఒక బాక్స్ లాగా తయారు చేసుకుందాము. డిజైన్ పైకి వచ్చేలాగా ఇది షోల్డర్ దగ్గర 12 పెడుతున్నాను నేను. చూడండి 12 పెడుతున్నాను నేను. అక్కడికి గుర్తు పెట్టుకొని మనం ఒక లైన్ కిందకి డ్రా చేసుకుందాము. నడుం కొలతకు కానీ ఇమ్ము కొలతకు కానీ 12 పెట్టుకుందాము. తర్వాత ఖర్చుల కోసం 1.5 కావచ్చు, 2 కావచ్చు, మన ఇష్టం అండి. డ్రెస్సుని బట్టి మనం సైజుని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 వచ్చేసి ప్రిన్స్ కటింగ్ కోసం, ప్రిన్స్ కటింగ్ చేయట్లేదు, కుట్లు అలాగే వేస్తున్నాను. అలా వేస్తే ఈ డ్రెస్కి చాలా బాగుంటుంది, అందుకని అలా వేస్తున్నాను నేను. మనం ఒక చంక కోసం చంక కటింగు అలా మనం ఒక బాక్స్ లాగా చంక కోసం తీసుకుంటే సరిపోతుంది. 1-2 సార్లు మనం కొలతలు తీసుకొని మనం పెట్టుకోవాలి. చంక క్రాస్ కోసం మనం 1.25 అలా తీసుకున్నామంటే సరిపోతుంది. దాన్ని మనం ఆ యాంగిల్ అలా గీసుకొని మనం పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం ఖర్చులు పోను అక్కడి నుంచి ఖర్చుల కింద నుంచి కొలత తీసుకోవాలి. ఖర్చుల కింద నుంచి మనం ఇలా ఒక 1.5 పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 పాయింట్లు పెడుతున్నాను నేను ఖర్చుల కోసం. 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం. అక్కడికి మనం ఆ యాంగిల్ని అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఎంత వచ్చింది అనేది మనం కొలత తీసుకుంటే ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ సరి చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 9.5 అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కొద్దిగా పైకి జరిపి మళ్ళా దాన్ని సరి చేశాను. చూడండి ఆ ఖర్చులు అలా మనం కిందకి లైన్లు డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం కాబట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కిందకి క్రాస్ కట్ చేసుకోవాలి. ఏం లేదండి, మామూలు గౌన్లకు కట్ చేసినట్టే కట్ చేసుకోవటం. ఒక 2 పాయింట్లు కింద మనం ప్రిన్స్ కుట్ల కోసం ఎక్స్ట్రా తీసుకోవడం అంతేనండి. అది షోల్డరు అటు ఇటు ఖర్చుల కోసము. ఈ నెక్ వచ్చేసి నెక్ వచ్చేసి చాలా తక్కువేనండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అదిగోండి 4.5 పాయింటేను ఉంది. దాన్ని మనం పక్కకు తిప్పుకొని మళ్ళీ అలా మనం కొంచెం వీళ్ళు స్టార్ నెక్ కావాలన్నారు.
నెక్కులేమో పెద్దవి కాకూడదు, కిందకి దిగకూడదు. మోడల్స్ కావాలనేసరికి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అందుకే నేను చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. 4.5 పెట్టాను నేను ఫ్రంట్ నెక్కు. దానిలోనే నేను ఇలా స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు చూస్తారు కదా గౌను ఎంత బాగా వచ్చిందో. పాపకు కూడా చక్కగా సరిపోయింది. ఇలా మనం ఎక్స్ట్రా పెట్టిన ఖర్చులతోటి ఫ్రంట్ భాగం తీసేసుకోవాలి. నేను ఫ్రంట్ భాగం ఒక్కటే ముందు తీశాను, తర్వాత బ్యాక్ పార్ట్ కూడా తీద్దాము. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ కోసం పెడుతున్నాను చూడండి. ఇటు 4 పెడితే సరిపోతుందండి విడితి. ఇక్కడ వచ్చేసి 6 పెడుతున్నాను నేను. 6 పెడితే అక్కడికి మనకి కరెక్ట్గా వస్తుంది. మనం జాకెట్ పొడవులో మనం 6 తీసుకున్నాను నేను. ఇటు నుంచి 4 పెట్టాను, ఇక్కడి నుంచి కింద నుంచి పైకి 6 తీసుకున్నాను. అక్కడి నుంచి మనం చంక కటింగ్ దగ్గర మనం గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు దగ్గరికి ఒక లైన్ గీసుకొని, పెద్ద కష్టమే ఉండదండి ఫ్రిల్స్ కటింగ్ చేసి కుట్టడం అంటే అది వేరే విధానం. ఇది పాప వాళ్ళ గౌన్లే కాబట్టి చాలా బాగా వస్తుంది. ఇలా చేసినా కూడాను నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. అలా నేను ట్రాకింగ్ వీల్ తోటి రబ్ చేశాను కానీ అస్సలు అడుగున పడనే లేదండి. ఎందుకంటే ఇది పౌండ్ చెంగు కాబట్టి డిజైన్ అది ఉంది, బాగా మందంగా ఉంది, అస్సలు పడలేదు. తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రాగా లైన్ గీసుకున్నాను. అది చూడండి, అలా వేసేసి మనం ఒక్కరోజు చేత్తో తట్టామంటే చాలా మందం వచ్చేసిందండి. అందువల్ల మనం గీచిన లైన్లు పడలేదు. అలా అందుకని ఇలా తిరగేసి నేను కొంచెం తడితే మనకి ఆ లైన్లు పడ్డాయి రూమర్గా. వాటి మీద మళ్ళీ మనం గీసుకోవచ్చు. అగో చూడండి పడ్డాయి. వాటిని మళ్ళీ నేను లైన్లు నీట్గా సరి చేశాను. ఫ్రాక్ మాత్రం కిర్రాకేనండి, అంత బాగా వచ్చేసింది. సైజులు కానీ కరెక్ట్గా, స్టిచ్చింగ్ కానీ నేను చేసిన కటింగు కరెక్ట్గా నీట్గా వచ్చేసిందండి. అదిగో మళ్ళీ పడలేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి నేను అలా లైన్లు వేస్తున్నాను. సేమ్ లైన్లు బాగా బాగుందండి. పౌండ్ చెంగులో పై పార్ట్ కోసం తీసాను కాబట్టి చాలా బాగుంది. చంక కింద భాగాన్ని కొద్దిగా 1 అంగుళం అలా క్రాస్ తీసుకుంటే మనకి వేసుకున్నప్పుడు గౌను చాలా అందంగా ఉంటుంది నడుము దగ్గర. బ్యాక్ పార్ట్ కూడా తీస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కూడా చాలా చిన్న నెక్కేనండి, 3.5 పాయింటేను నెక్కు. వాళ్ళు నెక్కులు పెద్దవి అవుతే కింద అసహ్యంగా ఉంటుంది, మాకు అలా వద్దు అని చెప్తున్నారు. ఎలా పడితే అలా ఉంటే స్కూల్కి కూడా వేసుకొని రానివ్వరండి. పెద్ద పెద్ద నెక్కులు తొడిగి అలా ఉంటే మాత్రం పిల్లల్ని, చిన్నపిల్లలైనా కానీ స్కూల్కి కూడా వేసుకొని రానివ్వరండి. అందుకని చాలా జాగ్రత్తగా కట్ చేసి స్టిచ్ చేయాల్సి వస్తుంది వీళ్ళకు. ఎలా అంటే అలా కుడితే కుదరదు. హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి. ఒక హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందండి. ఒక హ్యాండ్కి వచ్చేసేసి పొడవు తగ్గింది. దానికి మనం ఈ బార్డరు తీసుకొని కనుక జాయింట్ చేసుకున్నామంటే బాగా వచ్చేస్తుందండి, సరిపోతుందండి. హ్యాండ్స్ కూడా చూడండి 3/4 టైప్లో, ఇంకా తక్కువేనండి. 3/4 కూడా తక్కువే ఉంది. ఎంత వస్తే అంత తీసేస్తున్నానండి. హ్యాండ్స్ మాత్రం ఎలా ఉన్నా కానీ వేసుకుంటున్నారు పిల్లలు, ఎంత పొడవు పెట్టినా కానీ వేసుకుంటున్నారు. ఇది మాత్రం కొద్దిగా పెద్ద సైజు ఫ్రాకేనండి. హ్యాండ్స్ కూడాను అలా గీసి నేను లైన్లు అలా గీస్తున్నాను. 6 పెట్టాను ముంజేతి లూజు. ఇది వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 9.5 రావాలి. చూడండి 4 పైకి పెడుతున్నాను నేను. చూడండి చంక కింది భాగం పైకి 4 పెట్టాను. మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా 3/4 హ్యాండ్ కటింగ్ కూడా నేను 2-3 రోజుల క్రిందటే నేను కటింగ్ పెట్టానండి. బాగా చూస్తున్నారు జనము. చూడండి అక్కడి నుంచి అక్కడికి మనం ఒక లైన్ గీసుకోవాలి. చంక కింద నుంచి పైకి ఒక 4 గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ హ్యాండ్స్ పొడవుకి, ఈ పొడవుకి ఆ మాత్రం సరిపోతుంది. మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకున్న ఇబ్బంది లేదండి. ఎందుకంటే మేము ఈ గౌనుని
లోడింగ్ పద్ధతిలో కుట్టాము, అందువల్ల కొంచెం ఖర్చులు ఎక్కువే పడతాయి. ఇలాగా ఒక బార్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక హ్యాండ్ కరెక్ట్గా వచ్చింది, ఒక హ్యాండ్ వచ్చేసి బార్డర్ మోయనం తగ్గింది. పర్వాలేదు, మనం ఒక బార్డర్ ముక్క తీసుకొని మనం అలా జాయింట్ చేసుకున్నామంటే ఏం కనిపించదండి. ఫ్రంట్ వైపు హ్యాండ్ కూడాను క్రాస్ తీసేస్తున్నాను. నేను ఎక్కువ కొలతలు చెప్పట్లేదండి, నాకు టైం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల నేను కొంచెం చకచకా కటింగ్ పెడుతున్నాను. కటింగ్ చేసేటప్పుడు కూడా లోపల ఎంబ్రాయిడరీ పోగులు అడ్డం పడుతున్నాయి. చాలా వర్క్ ఉంది శారీలో. లైట్ కలరు బాగుంటుంది ఫ్రాక్ అన్న ఉద్దేశంతో నేను కటింగ్ పెడుతున్నాను. హ్యాండ్స్ కటింగు అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగానికి లైనింగ్ తీసుకుందాం. ఈ కటింగ్లు కూడా చాలా ఈజీ అయినండి. అంటే మన పిల్లల ఏ ఆది అయితే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. కటింగ్ మీరు ఇలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు తప్పకుండా చేతనవుతుందండి. ఇందులో మక్కీ అని ఏమి ఉండదండి. ఏ గౌన్ అది ఆ గౌన్కు ఉంటుంది కాబట్టి అలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ తీస్తున్నాను, బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ తీసుకుందాము. అలా 4 ఫోల్డింగ్ మీదే నేను లైనింగ్ తీసేసాను. హ్యాండ్స్ కూడాను లైనింగ్ తీసుకుందాము. కరెక్ట్గా వచ్చిన హ్యాండ్ పెట్టి నేను లైనింగ్ తీసేస్తున్నాను. ఒక్క హ్యాండ్ బాగా వచ్చిందండి, ఒక్క హ్యాండ్కి వచ్చేసి ఆ అంచు మోయనం తగ్గింది. ఆ అంచును నేను జాయిన్ చేసేస్తాను. కావాల్సినంత క్లాత్ ఉంది. ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.